వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణ కేంద్రంలో శిథిలావస్థకు చేరిన ఉర్దూగర్ శాదీ ఖానాను పునర్నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో నేడు ఉదయం కొడంగల్ తాండూరు ప్రధాన రహదారిపై రాస్తా రోకోను ధర్నాను నిర్వహించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ శ్రీధర్ రెడ్డి సమస్యను ప్రత్యేక అధికారి దృష్టికి తీసుకెళ్లాలని నచ్చజెప్పి ధర్నాను విరమణ చేశారు. ఈ సందర్భంగా ఎంఐఎం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ కాడ ప్రత్యేక అధికారి వెంకటరెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. వినతి పత్రం అందుకున్న ఆయన వెంటనే స్పందించి ఉర్దూగర్ షాదీ ఖానాను సందర్శించి పరిశీలించారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరలో పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటానని హామీనిచ్చారు. సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లిన వెంటనే స్పందించి షాదీ ఖానాను సందర్శించి పరిశీలించిన కడప ప్రత్యేక అధికారి వెంకటరెడ్డికి ఎంఐఎం నియోజకవర్గ అధ్యక్షులు ఎస్వి గుల్హన్ ధన్యవాదాలను తెలియజేశారు. बताओ ना मैं అది అన్ని మైనారిటీ పార్టీ లెవెల్ కాదు, సెంట్రల్ కాదు. మళ్ళీ ఆయన సూర్యనారాయణ ఇచ్చిన 94 ఎన్టీసీ వాళ్ళు ఆయన సార్ నాకు చెప్పలేదు అరే ఊరికే అవుతుంది. వాళ్ళకు కూడా చెప్పొచ్చు కదా, ఇలా ఉన్నది మనం పని కోసం కాదు. ఇది రోడ్డు ఉందా? ఇది రోడ్ ఇక్కడ మన కమ్యూనిటీ వరకు రెండు వర్గాలు ఏంటంటే నాకు రావాలి కోరానా చెప్పి సంతోషం కోరానా అంటారు. రోజు 10 సార్లు అటు ఇటు తిరుగుతుందని నేను ఎక్కడ ఉందనుకున్నాను. అది కరెంట్ ఆఫ్ ఎలా